నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మెయిన్ వార్త ఏం తయారు చేసిరంటే బీఆర్ఎస్ వాళ్ళు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కుట్రపూరితం అని చెప్పేసి మన నక్లెస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక బైఠాయించారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంది, రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ నిరాధారణ ఆరోపణలతో తమ పార్టీ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమని బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. అనని మాటల్ని అన్నట్టు సృష్టించి జగదీష్ రెడ్డిని ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేయించిందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భరాసా ఉంటే కాంట్రాక్టులు, కమిషన్లు ఢిల్లీకి పంపుతున్న మాటలు, అంశాలు చర్చకు వస్తాయన్న భయంతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సస్పెన్షన్కు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం నెక్లెస్ రోడ్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎదుట బారాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన బటాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని పోలీసులు తీసుకుపోయి తెలంగాణ భవన్లో తరలించారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ చేసిన ప్రసంగంలోని అసత్యాలను, అర్ధసత్యాలను ఎత్తి చూపుతున్న జగదీశ్వర్ రెడ్డిని కుట్రపూరితంగానే ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. ప్రతిపక్ష నాయకుల హక్కులను కాపాడాలని జగదీశ్వర్ రెడ్డి ఆక్రోశం వ్యక్తం చేశారే తప్ప శాసన సభాపతిని అగౌరవపరచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు వ్యవహరించింది. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలన్న కేసీఆర్ ఆదేశాలతో స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కలిసి మూడ్ ఆఫ్ ది హౌస్ తెలుసుకోవాలని మేము చేసిన సూచనను పట్టించుకోలేదు. జగదీష్ రెడ్డిని కనీసం వివరణ అడగకుండా సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దురహంకారమని నిదర్శనం. భవిష్యత్తులో కాంగ్రెస్కు ప్రజాకోర్టులో శిక్ష పడుతుంది. ఏమేసిండు లాస్ట్కు బోడా? లాస్ట్కి ఏంది, ఈ ప్రజా కోర్టులో శిక్ష పడుతుంది. ఎంతసేపటికి మళ్ళీ ఎలక్షన్లు రావాలి, ఎలక్షన్లలో కొట్టాడాలి, మేము ఏదో రకంగా గెలవాలి, పోయి గద్దె మీద కూర్చోవాలి, వీళ్ళందరినీగా మొత్తం సిపాయిల్లాగా వాడుకోవాలి అందరిని అని చెప్పేసి ఆలోచన. సస్పెండ్ చేస్తే ఏం వరిగింది? ఏమైనా తెలంగాణ బడ్జెట్ ఏమన్నా అంత కొట్టుకపోయిందా? ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి సస్పెండ్ చేసారు. తప్పేముంది దాంట్లో? మీరు ఎన్నిసార్లు చేయలే సస్పెండ్లు ఒకరొకరిని. ఇప్పుడు ఏది ప్రతిపక్ష విలువలని కాపాడతలేరు, పాతరేస్తున్నారని మాట్లాడుతుండ్రు. ప్రతిపక్ష విలువల గురించి మీరు మాట్లాడాలనా? ప్రతిపక్ష విలువలకు సిఎల్పిని విలీనం చేసేసుకున్నారు మీరు. పార్టీలను ఒక్కొక్కరిని గుంజుకొని వచ్చి భయపెట్టి పైసలు ఇచ్చి ఏదో చేసి అందరినీ పార్టీలో చేర్చుకున్నారు. ప్రజలు అన్నీ గమనించే మిమ్మల్ని ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చోబెట్టిర్రు. కేటీఆర్, నీవు దురహంకారం నీది. ఇప్పుడు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంటు, ఈయననేమో నీ వెనక జై కొట్టాలి హరీష్ రావు గారు. ఇవాళ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిందంటే ఈయన పుణ్యమే. ఈయన లేకుంటే మీ పార్టీ ఎప్పుడో సంకనాకిపోవు. ప్రతిసారి వచ్చి ట్రబుల్ షూటర్ లాగా పనిచేసిండు. మీ అయ్యా నియోజకవర్గంలోనే గజ్వేల్ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంటే రాజీనామా చేసేది. రాజీనామా చేస్తే ఒకసారి గెలవలేని పరిస్థితికి వచ్చింది. హరీష్ రా, నీకు దండం పెడతా, ఏదో ఒకటి చేసి గెలిపి ఇక మన ఇజ్జత్ పోయేటట్టుందంటే తెల్లవార్లు ఆడ కూర్చొని గెలిపించిండు. అట్లాంటి పరిస్థితి ఉండే. ఇట్లాంటి హరీష్ రావునేమో ఇక పక్కకేసి ఇక నువ్వే ఎండి, నువ్వే డిఎం, ఇది ఒక కంపెనీది, ఇది పార్టీ కాదు, మీ దాంట్లో ఎవరికి స్వేచ్ఛలు ఉండవు. ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? ముందరికి వచ్చి ఎవరు మాట్లాడారు? ఎందుకంటే నీ భయం. ఇది మీది ఒక కంపెనీ, ఈ కంపెనీకి సంస్థకు నువ్వు చైర్మన్వు అంటే మీ అయ్యనేమో గౌరవ చైర్మన్, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్వి, నిన్ను చూసి భయపడుకుంటూ ఉండాలి. అదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ ఇట్లా ఉంటుందా? స్వేచ్ఛగా మాట్లాడతారు. ఏ మంత్రి అయినా, ఏ శాఖ మంత్రి అయినా ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయనకు ఎట్లా అనిపిస్తే, ప్రజలకు మంచి చేయాలనిపిస్తే అట్లా మాట్లాడగలుగుతారు. వేరే పార్టీలలో, ఈ పార్టీలో ఈ మొగోడు ఒక్కడే మాట్లాడాలి, వేరే వాళ్ళని మాట్లాడినాడు. హే నువ్వు ఉండరా బాయ్, నువ్వు ఆగురా బాయ్ అని ఇదే మాటలు వినాయి. వీళ్ళు ఇంకా ధర్నాలు చేస్తారు. బా వారే వా, మీరు ఇట్లనే కూర్చోవాలి. మీకు ఇదే కరెక్ట్. అసలు వాస్తవానికి మీకు ఇది కరెక్టు. మంచి ప్రజలు మాత్రం మంచి సీట్ ఇచ్చారు మీకు ప్రశ్నించేది. అట్లనే ఉండాలి మీరు.